హాయ్ హలో నమస్తే దిస్ ఈ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నాతో పాటు ఇండెక్స్ బెరీ ప్రాపర్టీస్ దుబాయ్ మార్కెటింగ్ సేల్స్ పర్సన్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అని విశేషాలు తెలిసేసుకుందాం. హాయ్ కుమార్ గారు. హాయ్ అండి, నమస్తే అండి. నమస్కారం అండి. సో మొత్తానికి దుబాయ్లో సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బిజినెస్ ఎక్స్పో? ఈ ఎక్స్పో చాలా బాగుందండి. యాక్చువల్గా మన రాజుగారు ప్లానెట్ వన్ రాజుగారు చెప్పినట్టు చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా ప్లస్ ఇక్కడ ఉన్న దుబాయ్ పబ్లిక్ కూడా చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు. ఎందుకంటే సుమన్ టీవీ అంటే అందరికీ తెలిసిందే. సో ఇక్కడ లాంచింగ్ అంటే అది ఒక మన ఓన్ ఛానల్ లాగా ఫీల్ అయిపోయి చాలామంది వచ్చారు. అండ్ మొన్నటి నుంచి కూడా సెలబ్రేషన్స్, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశారు. అండ్ నిన్న ప్రాపర్టీ షో అండ్ ఈ రోజు కూడా ప్రాపర్టీ షో. సో ఇట్స్ వెరీ లైక్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ గారు, లైక్ ప్లానెట్ వన్ రాజు గారు టు హ్యావింగ్ హియర్. ఓకే. సో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, లైక్ వెల్కమ్ టు దుబాయ్ ఫర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సేల్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ బ్రోకరేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, సో వాట్ ఈస్ కుమార్? యాక్చువల్లీ మీరు ఏపీ, అక్కడ బోర్న్ బాటమ్ అక్కడైనా కూడా రైట్ నో సెటిల్డ్ ఇన్ దుబాయ్. చాలా మంది ఏంటంటే ఏపీలో ఉన్న వాళ్ళు అక్కడే జాబ్ చేసుకుంటే చాలు, ఇంకొంచెం హయ్యర్ దేని ఉంటే చాలు అనుకుంటారు. కానీ దుబాయ్ వస్తే ఇక్కడ సెటిల్ అవ్వచ్చా లేదా అని ఒక భయం ఉంటుంది, చాలా అపోహ ఉంది. అక్కడికి వెళ్తే సెటిల్ అవ్వలేమేమో, అక్కడ వాతావరణం మనకి అనుకూలంగా ఉండదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు సక్సెస్ఫుల్ గా కొన్ని ఇయర్స్ నుంచి దుబాయ్ లోనే ఉన్నారు, మాకు కనిపిస్తున్నారు సక్సెస్ఫుల్ గా కూడా. సో సే సంథింగ్ అబౌట్ దుబాయ్. దుబాయ్ అండి, యాక్చువల్లీ మై నేమ్ ఇస్ కుమారస్వామి అండి. నా పేరు కుమారస్వామి తాటికొండ. ఐఎమ్ ఫ్రమ్ బెల్లంపల్లి. లైక్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ బెల్లంపల్లి అండ్ ఆఫ్టర్ దట్ ఐ మూవ్డ్ ఇన్ టు హైదరాబాద్ నుంచి ఉన్నప్పుడు కూడా నేను రియల్ ఎస్టేట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. అండ్ అబౌట్ ఇండెక్స్ బెర్రీ, యాక్చువల్లీ మై సిఎండి సార్ నేమ్ ఈజ్ మిస్టర్ గణేష్ రాయపూడి. సార్ వచ్చేసి మన విజయవాడ బిలాంగ్స్ అండి, బట్ సెటిల్ ఇన్ దుబాయ్ అండి. లాస్ట్ 30 years నుంచి వెళ్ళి ఇండెక్స్ ఎమిరేట్స్ గ్రూప్కి సిఎండిగా ఉన్నారు సార్. దాంట్లో వన్ ఆఫ్ ద వింగ్ ఇండెక్స్ బెర్రీ అండి. ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్. సో ఐఎమ్ టేక్ కేర్ అబౌట్ ఇండెక్స్ బెర్రీ సేల్స్ ఆపరేషన్స్. ఐఎమ్ ద సేల్స్ మేనేజర్ ఫర్ ఇండెక్స్ బెర్రీ. అండ్ మీరు అన్నట్టు ఫస్ట్ దుబాయ్లో వచ్చేసి ప్రాపర్టీస్ కొనడానికైనా మనం ఏంటి అంటే ఫస్ట్ మనకు వరల్డ్ వైడ్గా కస్టమర్స్ ఉన్నారు. అండ్ యూఎస్ నుంచి ఉన్నారు, సింగపూర్ నుంచి ఉన్నారు, ఇండియా నుంచి ఉన్నారు. ఎక్కడున్న మన తెలుగు కస్టమర్స్కి మనం మంచి సర్వీస్ ఇవ్వాలి, హానెస్టీగా ఇవ్వాలి. లైక్ వాళ్ళకి ప్రాపర్టీ సెలెక్షన్ దగ్గర నుంచి వెళ్ళి పేమెంట్ ప్రాసెస్ నుంచి, దాని తర్వాత వాళ్ళకి ఫర్దర్గా అసిస్టెన్స్, ప్రాపర్టీ సెలెక్షన్ తర్వాత కూడా అసిస్టెన్స్ ఇస్తూ హ్యాండ్ ఓవర్ టైం వరకు మనం వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తామండి. సో మనది ట్రస్టెడ్ కంపెనీ అండి. ఆల్రెడీ నేను సార్ గురించి కూడా చెప్పాను. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే చాలా ప్రాసెస్ అంతా సింపుల్గా స్మూత్గా ఉంటుంది. మన కస్టమర్స్, మన తెలుగువారు ఎక్కడున్నా కూడా, వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కూడా ఓన్లీ 4 documents లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ కాపీస్తోని వాళ్ళు ఎక్కడున్నా కూడా మనం ప్రాపర్టీ వాళ్ళకి అమ్మేయచ్చు. వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ఈ 3 documents అయిపోతాయండి. ఓకే కుమార్ గారు, అసలు మెయిన్ గా మనం సేల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు సేల్స్ పర్సన్ కాబట్టి అసలు దుబాయ్లో సేల్స్ ఎలా ఉంటాయి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు ఇన్వెస్ట్ చేస్తారా చేయరా? దుబాయ్లో సేల్స్ మీరు నమ్మరు, అన్బిలీవబుల్ అండి. అంటే లైక్ హాట్ కేక్ లాగా, ఒక పల్లి బఠానీ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. లైక్ యాక్చువల్లీ వీఆర్ ఏ ఛానల్ పార్ట్నర్స్ ఫర్ ఆల్ ది డెవలపర్స్, రెప్యూటెడ్ డెవలపర్స్ లైక్ శోభా, దమాక్, జనూక్, బింగాటి అండ్ ఎంఆర్ ఆల్సో. సో ఇక్కడ ఎలా అంటే లాంచింగ్ టైంకి, అంటే ఒక 1 month ముందు నుంచే లాంచింగ్కి ఈఓఎస్ కలెక్ట్ చేస్తారండి. ఈఓఐ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఈఓఎస్ టైంలో యాక్చువల్లీ ఒక అపార్ట్మెంట్ లాంచ్ చేస్తున్నారంటే ఒక 1000 units ఉన్నాయనుకోండి. ఆ 1000 unitsకి 3000 అప్లికేషన్స్ వస్తాయండి. అంటే అంత డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. యాక్చువల్లీ దుబాయ్ రియల్ ఎస్టేట్లో సప్లై అండ్ గ్యాప్ అనేది చాలా ఉందండి. లైక్ 50,000 units రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, 30,000 units మాత్రమే డెలివరీ ఇస్తున్నారు, ఎంటైర్ ఆల్ డెవలపర్స్ కలిపి కూడా. సో యూ కెన్ అండర్స్టాండ్ ద డిమాండ్ అండ్ సప్లై హౌ ఇట్ ఈస్ వర్కింగ్ హియర్ అండి. ఓకే. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ బ్రోకరేజ్ గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు యాజ్ ఎ సేల్స్గా? యా మేడం, యాక్చువల్లీ అందరు డెవలపర్లు ఎలా అంటే వాళ్ళకంటూ ఓన్ సేల్స్ టీమ్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సేల్స్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ది బ్రోకరేజ్. లైక్ అరౌండ్ 60,000 to 70,000 బ్రోకరేజ్లు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అరౌండ్ 60,000 to 70,000 బ్రోకరేజెస్ వర్క్ చేస్తున్నాయి ఈ దుబాయ్ ప్రాపర్టీస్ అమ్మడానికి. అండ్ ఈ బ్రోకరేజెస్ ఏంటంటే లైక్ మేము కూడా వన్ ఆఫ్ ద బ్రోకరేజ్, ఛానల్ పార్ట్నర్స్ ఫర్ ఆల్ ది డెవలపర్స్. 100% ట్రస్టెడ్ అండి. ఎందుకంటే మీకు ప్రాపర్టీ సెలెక్షన్ దగ్గర నుంచి వెళ్ళి ఎలా ఉంటుంది ప్రాసెస్, ఈఓఎస్ ఏంటి, దాని తర్వాత ప్రాపర్టీ సెలెక్షన్ అయిపోయాక పేమెంట్ ప్లాన్ ఏంటి, డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది, దాని తర్వాత ఎస్క్రూ అకౌంట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అండ్ వాట్ ఈస్ డిఎల్డి, ఇలా ప్రతి స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. దీనికి ఒక 5 phases ఉంటాయి, 5 steps ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీకు 100% సపోర్ట్ చేసేది బ్రోకరేజ్ వాళ్ళేనండి. ఎందుకంటే డెవలపర్ వాళ్ళ దగ్గర అసలు అంత టైం ఉండదు. వాళ్ళు ఓన్లీ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ ప్లస్ దానికి సంబంధించిన వర్క్స్లలో వాళ్ళు బిజీ ఉంటారు. బట్ ఎవరైతే బ్రోకరేజ్ మేము చేస్తున్నామో, మేము ప్రతి స్టెప్లో అంటే కస్టమర్కి హెస్సల్ ఫ్రీ అండి.
అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఆన్లైన్లోనే వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ లేఅవుట్స్ కానీ అండ్ లైక్ లొకేషన్స్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్స్ అంతా వాట్సాప్లో పంపిస్తాము, లేదంటే మెయిల్లో పంపిస్తాము. వాళ్ళు చూసుకొని ప్రాపర్టీ సెలెక్షన్స్లో ఓకే అయిపోయిందంటే దాని తర్వాత ఈఓఐస్ లేదంటే 20% డౌన్ పేమెంట్, ఇక్కడ 4% డిఎల్డీకి ఇస్తామండి. 4% డిఎల్డీ ఈజ్ నథింగ్ బట్ దుబాయ్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళదండి. వీరు 4% రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేస్తారు. దీని తర్వాత ఏంటంటే ఒక ఎస్క్రూ అకౌంట్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఈ అకౌంట్ ద్వారా ఏమవుతుందంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో పర్చేజ్ చేస్తారో వాళ్ళు ఈ ఎస్క్రూ అకౌంట్కి అమౌంట్ పంపిస్తారనమాట. ఈ ఎస్క్రూ అకౌంట్ను మొత్తం మానిటర్ చేసేది డిఎల్డీ వాళ్ళండి. అంటే డెవలపర్కి వెంటనే మీ అమౌంట్ వెళ్ళిపోదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ మనీ 100% సేఫ్ అవుతుంది. ఈ డిఎల్డీ వాళ్ళు లైక్ డెవలపర్ వచ్చేసి మేము 10% వర్క్ ఫినిష్ చేసాము అని రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ బేసిస్ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి అవును డెవలపర్ డెలివరీ ఇస్తున్నాడు, ఆన్ టైంలోనే 10% వర్క్ ఫినిష్ చేశాడు అని తెలిసాక వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారండి. అంటే మీ డబ్బుల్ని డెవలపర్ వేరే ప్రాపర్టీలో పెట్టడు. ఏ ప్రాపర్టీ దగ్గరైతే తీసుకుంటున్నాడో ఆ ప్రాపర్టీకి 100% వాడతాడు. సో వాడతాడు కాబట్టే ఈ డిఎల్డీ అనేది దాన్ని మానిటర్ చేస్తుంది. ఫ్యూచర్లో ఒకవేళ డెవలపర్ ఆన్ టైంలో డెలివరీ ఇవ్వకపోయినా లేకపోతే అనుకున్న క్వాలిటీ ఇవ్వకపోయినా కూడా డెవలపరు మళ్ళీ వాటి మీద అంటే వీళ్ళ డబ్బులన్నింటినీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట డిఎల్డీకి. సో 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి మీ డబ్బులు. ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి అయినా దుబాయ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బికాజ్ దుబాయ్ ఈజ్ ఏ స్ట్రాటజికల్ లొకేషన్ అండ్ ఎవ్రీబడి నోస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ టవర్ బుర్జ్ ఖలీఫా ఉంది అండ్ నెక్స్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ వస్తుంది అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కెసినో వైన్ కెసినో ఆల్సో విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు రసల్ ఖైమా. So there is a lot of scope to invest in Dubai. Okay. Thank you, sir. Thank you so much once again, Kumar garu. Such a lovely interaction with you. And at the same time, ఎవరికైతే ఆ భయాలు ఉన్నాయో దుబాయ్ అంటే ఆ భయం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ అంటే హాట్ కేక్స్ లాగా అయిపోతుంటుంది అన్నారు. అంటే అంతే కష్టపడుతున్నారు, అంతే లావిష్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వారు. సో ఎగ్జాంపుల్ గా మీరే మాకు కనిపిస్తూ ఉన్నారు. చాలా మందికి ఇప్పుడైతే ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సే సంథింగ్ అబౌట్ దుబాయ్ సార్ ఫైనల్లీ. ఇంకొకటి అండి, ఒక పాయింట్ మేజర్ గా దుబాయ్ లో మనకు ప్రాపర్టీస్ కొన్నా కూడా ప్రాపర్టీ అప్రిసియేషన్ అయినా కూడా ప్రాపర్టీ అప్రిసియేషన్ మీద ట్యాక్సెస్ ఉండవు, లేదు రెంటల్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్సెస్ ఉండవు. దెర్ ఇస్ నో పర్సనల్ ట్యాక్సెస్ ఇన్ దుబాయ్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దుబాయ్. అంటే మనకు ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉంటాయి, లైక్ హైదరాబాద్లో, ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా కొనుక్కుంటున్నారు. కానీ దుబాయ్లో కొనడానికి మేజర్ రీజన్ ఇది. అండ్ ఇట్స్ 3 hours ఆఫ్ జర్నీ. బట్ అందరికీ తెలిసిందే, లైక్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ముంబైకి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా 3 hours 2 hours టైం పడుతుంది. ఆ టైంలోపు ఇక్కడికి రీచ్ అయిపోతున్నాం. అండ్ మీ ప్రాపర్టీ అప్రిసియేషన్ 100% బాగుంటుంది అండ్ రెంటల్ ఇన్కమ్స్ చాలా బాగుంటుందండి. ఎగ్జాంపుల్ 6 to 10% వరకు రెంటల్ ఇన్కమ్స్ ఉంటాయి. సో నేను అందరూ తెలుగు ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే, come to Dubai, hey Habibi, come to Dubai and invest your money in Dubai. That is what we say. Thank you, Andy. Thank you very much.